కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని విన్నాం. కరీంనగర్ జిల్లా రామమడుగు మండలానికి చెందిన సాయి కిరణ్ యూపీఎస్సీ ర్యాంకు సాధించి ఆ మాట నిజం చేశారు. సామాన్యమైన కుటుంబంలో పుట్టి జాతీయ స్థాయి 27వ ర్యాంకు సాధించారు. రెండో ప్రయత్నంలోనే సివిల్స్ ర్యాంకు సాధించి చాలా మందికి స్ఫూర్తి కలిగించారు. 2021లో వచ్చింది. సో ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఇది నా సెకండ్ అటెంప్ట్ అండి. సో ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ స్టేజ్ వరకు వెళ్ళాను, బట్ ఫైనల్లీ ఒక 18 మార్క్స్ మిస్ అయింది. ఇది సెకండ్ అటెంప్ట్తో ఆల్ ఇండియా ర్యాంక్ 27 వచ్చింది. నా ప్రిపరేషన్ మొత్తం వచ్చేసి సెల్ఫ్ ప్రిపరేషన్. హైదరాబాద్లో ఉండేవాడిని, ఉండే రూమ్లో నుంచి ప్రిపేర్ అయ్యాను. సో దాని తర్వాత బట్ ఇంటర్వ్యూ కోసం, మార్క్ టెస్ట్ కోసం కొన్ని ఇన్స్టిట్యూట్స్ టెస్ట్ తీసుకున్నాను. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆన్ మై ఓన్ ప్రిపరేషన్ అండ్ విత్ మై ఫ్రెండ్స్ హెల్ప్. అలా నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసి మేజర్లీ బిఆర్ అంబేద్కర్ అంటే చాలా ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిజ్ విజన్, హిజ్ ఐడియాస్, సొసైటీ పట్ల దృక్పథం, సోషల్ జస్టిస్, అదంతా కొంచెం ఎదిగే కొద్దీ, ఏజ్ వచ్చే కొద్దీ, అవగాహన వచ్చే కొద్దీ, సో కొంచెం సొసైటీ గురించి తెలుసుకొని సో మనం కూడా ఏదైనా కాంట్రిబ్యూట్ చేయొచ్చు సొసైటీకి ఒక పాజిటివ్ వేలో అని అనిపించి ఎగ్జామ్ రాశాను. సో లక్కీలీ సెకండ్ అటెంప్ట్లోనే మంచి ర్యాంక్ వచ్చిందండి. బీటెక్ సైడ్ నుంచి మీరు సివిల్కి ఎట్లా వెళ్ళారు? నా బీటెక్ 2018లో అయిపోయింది. బీటెక్ 2018 నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్, అప్పటి నుంచి జాబ్ చేస్తున్నాను. సో ఇప్పటికీ నేను జాబ్ చేస్తున్నా, ప్రిపేర్ అవుతున్నా. సో ఎలా వెళ్ళిందంటే ఫ్రీ టైంలో న్యూస్ పేపర్ చదవడం, అలా చదవడం. సో ఒక టెక్నికల్ డొమైన్లోనే కాదు, మనం ఇంకా సొసైటీలో పీపుల్కి క్లోజ్గా ఉంటే ఇంకా వీ కెన్ డూ మోర్ వండర్స్, వీ కెన్ సాల్వ్ రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అని అనిపించి ట్రై చేద్దామని అనిపించిందండి. మీ చదువు ఎక్కడ కొనసాగింది? స్కూలింగ్ ఫస్ట్ వెల్చార్లో సరస్వతి స్కూల్లో, దాని తర్వాత 5th నుంచి 10th వరకు తేజ హై స్కూల్ వాయిలపల్లి, ఇంటర్మీడియట్ వచ్చేసి ట్రినిటీ కాలేజ్, బీటెక్ వచ్చేసి ఎన్ఐటి వరంగల్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాను.